హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వడ్లపాటి వారి ఇంక్లింగ్స్. ఈ వీడియోలో స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే నాకు మా పెద్దవాళ్ళు నేర్పిన విధంగా నేను చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని అయితే చూసేయండి. వెన్నతో నెయ్యి కాచిన తర్వాత మిగిలిన గసని ఏం చేయవచ్చు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చేశానండి. నేను ఈ వీడియో నైట్ టైం చేశాను, కాస్త డల్గా ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, నేను పెరుగుపై మీగడను ఎవ్రీడే తీసి ఇలా పెద్ద బౌల్లో 1 month డీప్ ఫ్రిడ్జ్లో దాస్తానండి. తర్వాత తీసి బయట పెట్టేస్తాను. ఐస్గా మారిన ఈ వెన్న హాఫ్ చిలకకు ముందుగానే వెన్నగా మారిపోతుంది. సో మనకి ఇంకా అయితే ఈజీ అయిపోతుంది, 10 minutesలోనే మనం చిలికేయచ్చు. ఇలా వెన్న అయితే బయట వచ్చేస్తుంది. ఇలా బయట వచ్చిన వెన్నని మనం ఒక పెద్ద గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత ఈ వెన్నను అలాగే కాచకుండా 2-3 సార్లు క్లీన్ చేయాలి మంచి నీళ్ళతో. 2-3 సార్లు ఇలా వాష్ చేయడం ద్వారా అందులో ఉన్న మజ్జిగలోని ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, మీరు చూడొచ్చు ఇక్కడ, ఈ ప్రోడక్ట్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో నీట్గా మంచి నెయ్యి, ప్యూర్ నెయ్యి మనకు వస్తుంది. అలా రిమూవ్ అయిన వెన్న ముద్దని నాన్ స్టిక్ కడాయి కానీ, పెద్దగా ఎత్తుగా వెడల్పుగా ఉన్న బౌల్లో కానీ కాచుకోవాలి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్దే తీసుకున్నాను, ఎందుకంటే కింద స్టిక్ కాకుండా ఈజీగా ఉంటుంది మనకి తర్వాత వాష్ చేయడానికి కూడా అని నేను ఇక్కడ కడాయి తీసుకున్నా. ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలబెట్టడం వలన కింద అడుగు భాగం స్టిక్ కాకుండా ఉంటుందండి. సిమ్లో పెట్టే చేసుకోవాలి, తొందర పడకూడదు. నెయ్యి కాచేటప్పుడు మనం తొందర పడకుండా సిమ్లో పెట్టి స్లోగా కొద్దిసేపు 1/2 hour పడుతుంది, నీట్గా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిన విధంగా అడుగు భాగం ఈ కలర్లోకి వచ్చే వరకు మీరు చూస్తూ ఉండండి. ఇలా కలబెడుతూ ఉంటే తెలుస్తుంది మనకు, ఈ కలర్లో వచ్చే వరకు కాచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాసామంటే, కింద భాగం నల్లగా అయ్యే వరకు కాసామంటే నెయ్యి మనకు అంత క్లియర్గా ప్యూర్గా బయట షాప్లో అమ్మిన విధంగా మనకు రాదు, నల్లగా అయిపోతుంది. సో నేను ఇంతవరకే కాచుకొని ఇక ఆపేస్తాను. తర్వాత ఇలా వడగట్టుకుంటాను. ఇంకా వడగట్టిన తర్వాత ఇక్కడ మిగిలింది చూడండి గసి, ఈ గసిని కూడా నేను పారవేయను అనమాట, నీట్గా వీటితో కూడా. ఎందుకంటే మనకు ఎంతో డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కొన్న ఈ విలువైన పాలతో వచ్చే ప్రోడక్ట్స్ అన్నింటికీ మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాల్షియం, వైటమిన్ డి, ప్రోటీన్స్, ఐరన్, ఇలా ఏంటి అన్ని పోషకాలు మనకు ఉన్నాయి. సో ఇలా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా మిగిలిన గసితో ఇలా కాస్త రాగి పిండి వేసి చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు, కానీ చక్కెరతో మంచిది కాదు కదా, సో నేను ఇక్కడైతే బెల్లం వేసిస్తాను. అలాగే మీకు తెలుసా, నెయ్యి కాచేటప్పుడు ముందు కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, తమలపాకులు కానీ వేసేవాళ్ళు, ఎందుకంటే చాలా టేస్టీగా వస్తుంది నెయ్యి అనేసి. నేను ఇక్కడ వేయలేదండి, మీరు వేసుకోండి. అలాగే ఇంకొక టిప్ మర్చిపోయానండి, వేడిగా ఉంటుంది కదా నెయ్యి కాచిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలా స్టీల్ ఫిల్టర్ ఒకటి ఉంచుకొని దాంతో వడగట్టుకోవచ్చు. సో అప్పుడు ఫిల్టర్ అనేది మనకు కాలిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే మజ్జిగ ఉంటుంది కదా, వెన్న తీసిన తర్వాత వాటిని మొక్కలకు వేయచ్చు, అలాగే పారవేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.